టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. పాన్ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసిన ఈ దర్శకుడు సూపర్ జానర్ లో భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటికే తన సినిమాటిక్ యూనివర్స్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యూనివర్స్ లో భాగంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాంటి భారీ ప్రాజెక్టులలో ఒకటైన మహాకాళి గురించి తాజా అప్డేట్ వెలుగులోకి వచ్చింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా చేరారని సమాచారం. ఇటీవల విడుదలైన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చావాలో విలన్ ఔరంగజేబ్ గా నటించి అందరి ప్రశంసలు అందుకున్న అక్షయ్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అడుగుపెట్టడం విశేషం. ఈ చిత్రంలో అతడు ఏ పాత్రలో కనిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఆర్కేడీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రశాంత్ వర్మ గతంలో హనుమాన్ వంటి హిట్ చిత్రంతో సంచలనం సృష్టించారు. ఇప్పుడు మహాకాళితో మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్షయ్ ఖన్నా లాంటి టాలెంటెడ్ యాక్టర్ యాడ్ అవ్వడంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. పూరే ఖాందాన్ కి లాష్ పర్ ఖడే హోకర్ హమ్నే టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 5న అంటే నేడు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ ఆర్యా 2 గ్రాండ్ గా రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ లోని సంధ్యా థియేటర్, సుదర్శన్ థియేటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టికెట్ లేకుండా ఎవరిని థియేటర్లోకి అనుమతించడం లేదు. డీజే సౌండ్స్ కి కూడా అనుమతి లేదు. పుష్ప 2 సమయంలో జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఫ్యాన్స్ హడావిడి చేయకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆర్యా 2 సరికొత్త రికార్డు సృష్టించింది. సంధ్య 35mm థియేటర్లో కేవలం 2 నిమిషాల్లోనే టికెట్లు హౌస్ఫుల్ అయ్యాయి. ఇంత తక్కువ సమయంలో టికెట్లు అమ్ముడవ్వడం టాలీవుడ్ లో అరుదైన ఘటన. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని తాకుతుంది. మిగిలిన ప్రాంతాల్లో ఫ్యాన్స్ డీజే సౌండ్స్, ఈలలు, గోలతో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ విజయం ఆర్యా 2 సినిమాకు ఇప్పటికీ ఉన్న క్రేజ్ ను చాటి చెబుతుంది. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఇలాంటి విజయాలతో మరింత ఊపందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాలీవుడ్ లో ఐశ్వర్య రాజేష్ కు బ్రేక్ దొరకడం లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆశలు రేకెత్తించిన ఈ తెలుగు అమ్మాయి ఆ తర్వాత సుడాల్ వెబ్ సిరీస్ లో మెప్పించింది. అయినా తెలుగులో ఆఫర్లు రాక ఫ్యాన్స్ ను నిరాశపరుస్తోంది. కౌసల్య కృష్ణమూర్తితో 2019లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 6 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు 10 సినిమాలు కూడా చేయలేకపోయింది ఐశ్వర్య. గతంలో టాలీవుడ్ నుంచి అవకాశాలు లేకపోవడంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసిన ఈ బ్యూటీ తెలుగులో స్థిరపడాలని ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. మరోవైపు కోలీవుడ్ లో మాత్రం ఐశ్వర్య వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం తమిళంలో కరుప్పార్ నగరం, మోహన్ దాస్ సినిమాల షూటింగ్ పూర్తి చేసింది. అవి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. అలాగే తీయవర్ కులైగల్ నండుగా సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక కన్నడ ఇండస్ట్రీలోనూ ఉత్తరాఖండతో ఎంట్రీ ఇస్తోంది ఈ షైనింగ్ స్టార్. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. తెలుగులో సినిమాలు చేయాలన్న ఆమె కల నెరవేరాలంటే టాలీవుడ్ నిర్మాతల దృష్టి సారించాలి. మరి ఐశ్వర్యకు ఇక్కడ ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి. గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటా